హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్ సంబంధించి మనము జీతం అనేది నిధి యాప్లో చెక్ చేసుకుంటున్నాం కదా. సో ప్రజెంట్గా నాకు ఒకరు వాట్సాప్ చేసి మా యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి బ్రదర్ అని చెప్పేసి అడిగారు. సో అది నేను చెక్ చేయడం అయితే జరిగిందండి. సో వారికి మొబైల్ నెంబర్ అనేది చూపించడం లేదు, అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైలో కూడా చూపిస్తాను. సో ఈ విధంగా వస్తే ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా నిధి యాప్ అనేది మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ద్వారా మనకు జూన్ జూలై సంబంధించి జీతం పెట్టారా లేదని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయనుంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకాన్స్ ఇస్తాను. సో ప్రధానంగా ఇప్పుడు చాలామందికి మొబైల్ నెంబర్ అప్డేట్ కాలేదు, అలాగే మొబైల్ నెంబర్ చూపించడం లేదు, అలాగే మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం లేదని చెప్పేసి అంటున్నారు. సో మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలండి. సో ఒకవేళ మీకు లింక్ కాకుంటే లింక్ చేసుకోండి. సో అలాగే మీకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోని చెప్పేసి వస్తే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారి యొక్క లాగిన్లో మీ యొక్క మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అనేది వాలంటీర్ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి. రాజీనామా చేయనటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఒకసారి అప్డేట్ చేసుకున్న తర్వాత 24 hours తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ప్రధానంగా నాకు ఒక వాట్సాప్ కామెంట్ చేయడం జరిగింది. సో అంటే వాట్సాప్లో నాకు వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పెట్టడం జరిగింది. సో వారికి చెక్ చేయడం జరిగిందండి. సో వారికి మొబైల్ అప్డేట్ అని చెప్పేసి రావడం ఉంది. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియోని చేస్తున్నాను. సో వీడియోని వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో ప్రధానంగా ఇప్పుడు మీకు చూపిస్తానండి లైవ్ ప్రూఫ్తో. సో మనకి ఒక వాలంటరీ సిస్టర్ అయితే మనకి చేయడం జరిగింది. సో ఒక సిస్టర్ నాకు అడగడం జరిగిందండి. సో ప్రధానంగా నిధి యాప్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసి ఇక్కడ ఎవరైతే నన్ను అడిగారో సో వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకు అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతుందో అది ఎంటర్ చేస్తున్నాను. CFSS@123 అని చెప్పేసి యారో మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ప్లీజ్ అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. సో ఇలా వచ్చిన వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారి యొక్క ఏపీసీఓ పోర్టల్లో వాలంటీర్ యొక్క డీటెయిల్స్లో మీ యొక్క మొబైల్ అనేది ఒకసారి అప్డేట్ చేసుకోండి, అప్పుడు మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మరొకసారి చెక్ చేయడం జరిగింది, ఇంకా ఏమైనా ఫర్దర్గా చూపిస్తుందా లేదా మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది మరొకసారి. సో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే ప్రధానంగా ఇక్కడ మనకి సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబరు అలాగే ఎంప్లాయ్ యొక్క నేము, ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ రాలేదు. సో మనకి ఇక్కడ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే రావాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే వాళ్ళకి అప్డేట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో డిస్కషన్ వరకు లాగా మీరు అప్డేట్ చేసుకోండి. 24 hours కల్లా మీకు అప్డేట్ అవుతుంది. ఫర్దర్గా మీరు నిధి యాప్లో మీ యొక్క శాలరీ బిల్లు పెట్టారు లేదని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ రాజీనామా చేయనటువంటి వాలంటీర్లకు మాత్రమే అండి. సో చెప్తున్నది. సో ఇక్కడ నేను సబ్మిట్ చేసిన కూడా ఇక్కడ మనకి ప్లీజ్ అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. సో ఇలా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో అయితే మీరు ఒకసారి అప్డేట్ చేసుకోండి. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలని చెప్పేసి. సో ప్రధానంగా ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో డిస్కషన్ వరకు లాగిన్ ఓపెన్ చేసి సో ఎలా ప్రాసెస్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను టెస్టింగ్ పర్పస్ అనేది. సో నేను ప్రధానంగా డిస్కషన్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. సో వీడియో వస్తే ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను, లైక్ చేయండి. సో అలాగే మన వాలంటీర్ మిత్రులందరికీ షేర్ చేయండి. సో నేను సచివాలయం యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. సో ఓపెన్ చేసినాక మనకి ఓల్డ్ వెబ్సైట్ ఏదైతే ఉందో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి GSWS వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఆ వెబ్సైట్కి అయితే మనకి వెళ్ళడం జరుగుతుందండి. సో ఆ వెబ్సైట్లో వాలంటీర్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రధానంగా అదర్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ అదర్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓల్డ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ మన యొక్క వాలంటీర్ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే మనకి నిధి యాప్లో అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విషయం అయితే మర్చిపోకండి. సో ఇన్ కేసు మీరు రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వెంటనే మీ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారిని కన్సల్ట్ అయ్యి మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. సో ప్రధానంగా మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మెనూని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి క్లస్టర్ హెచ్ఎస్ మ్యాపింగ్, అలాగే ఇక్కడ మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ అలాగే వాలంటీర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఎడిట్ ఎంప్లాయీ వాలంటీర్ డీటెయిల్స్ అని ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అలాగే ఎడిట్ వాలంటీర్ డీటెయిల్స్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఎడిట్ వాలంటీర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ సచివాలయంలో ఎంతమంది అయితే వాలంటీర్స్ ఉన్నారో వారి యొక్క డేటా మొత్తం రావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, బట్ నిధి యాప్లో చాలామందికి ఓపెన్ కాలేదని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి నేను ఈ విధంగా మీకు వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మనకి వాలంటీర్ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీరు ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది వాలంటీర్ యొక్క నేమ్, వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్, వాలంటీర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో మీ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అప్డేట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు 24 hours కల్లా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే నిధి యాప్లో మొబైల్ నెంబర్ అప్డేట్ లేదని చెప్పేసి అలాగే మొబైల్ నెంబర్ లింక్ లేదని చెప్పేసి అని అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి మీ గ్రామ వార్డు సచివాలయంలో కన్సల్ట్ అయ్యి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి.
ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. సో ఈ విధంగా వాలంటీర్ సంబంధించి నిధి యాప్లో ఎవరికైతే మొబైల్ నెంబర్ అప్డేట్ కావాలని చెప్పేసి అంటున్నారు అలాంటి వాళ్ళందరూ ఈ విధంగా అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నిధి యాప్ సంబంధించి మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.